దేవాలయంలో పూజారి లేకపోతే దేవునికి సేవ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? దేవాలయం పాడుపడిపోతుంది. అలాగే వైద్యశాల, హాస్పిటల్కి సరైన నాథుడు, సరైన డాక్టర్ లేకపోతే అది కూడా అంతే పాడుపడిపోతుంది. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తిరుపతి నగరంలో అక్కడ బర్డ్ హాస్పిటల్ అని ఉంది. ఇది బర్డ్ హాస్పిటల్ అనేది దివ్యాంగులకు సాక్షాత్తు ఆ దేవుడిచ్చిన వరం లాంటి హాస్పిటల్. ఆ బర్డ్ హాస్పిటల్ అంటే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్. ఇది బర్డ్ హాస్పిటల్ అనేది తిరుపతి వాళ్ళకే కాదు, తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశంలో ప్రపంచ దేశాలు అందరికీ తెలిసింది. 1984లో బర్డ్ హాస్పిటల్ని అప్పట్లో ప్రముఖ ఎముకల డాక్టరు, ఆర్థోపెడిక్ డాక్టరు వ్యాఘ్రేశ్వరుడు, ఆయన ఈ తెలుగు రాష్ట్రాలలో ఎముకల వైద్యంలో ఆద్యుడు, గురువులకు గురువు, ఆది గురువు. ఆయన ఒక ఎముకల శాస్త్రంలో ఆర్థోపెడిక్ పుస్తకం కూడా రాశాడు. వ్యాఘ్రేశ్వరుడు పుస్తకం రాశాడు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత దైవ సన్నిధిలో అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక 50 పడకల దివ్యాంగుల ఆసుపత్రిని ప్రారంభించాడు. 1984 నుంచి 94 వరకు 50 పడకల ఆసుపత్రి నడిచింది. 94లో దాన్ని ఒక స్వయం ప్రతిపత్తి గల హాస్పిటల్గా వృద్ధి చెంది, అది క్రమేణా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి అది 300 పడకల ఆసుపత్రి అయింది, ఆ బర్డ్ హాస్పిటల్. ఇది స్థాపించిన బర్డ్ హాస్పిటల్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన గుడిలో పూజారి లాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ గుడారు జగదీష్. ఈయన పేరు తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. దివ్యాంగులకు దైవం లాంటివాడు. ఈ డాక్టర్ గుడారు జగదీష్ని జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని అక్కడ డైరెక్టర్గా బర్డ్ హాస్పిటల్లో ఉంటే ఆయన్ని అసలు ఏమీ లేకుండా ఆయన మంచి సేవలు అందిస్తున్నాడు. ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే నెలకు ₹1,00,00,000 సంపాదించుకుంటాడు. ఏదో 2 లక్షల జీతంతో ఆయన సేవ చేస్తుంటే కనీసము మానవత్వం లేకుండా ఆయన్ని తొలగించాడు. ఇంకా దేవాలయంలో పూజారిని పోని తలుపులు వేసేసిన దేవాలయం ఏం జరుగుతుంది? నిత్య ధూపదీప నైవేద్యాలు జరిగితేనే కదా దేవాలయం భక్తులు వెళ్ళేది. ఆ విధంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నిష్కర్షగా మానవత్వం లేకుండా ఆ డైరెక్టర్గా ఉన్న జగదీష్ని తొలగించిన తర్వాత పూజారి లేని దేవాలయం అయింది. 5 సంవత్సరాల పాటు ఆ బర్డ్ హాస్పిటల్ మొహం చూసిన రోగి లేడు. నామమాత్రంగా ఏదో ఉన్నానంటే ఉన్నానని జరిగింది తప్ప నుంచి సమర్థుడైన ఎవ్వరు ఒక డాక్టర్ కూడా లేడు. అంటే డాక్టర్ జగదీష్కి ఆ బర్డ్ హాస్పిటల్తో అవినాభావ సంబంధం. ఎందుకంటే ఆయనకి ఎముకల వైద్యంలో 40 సంవత్సరాల అనుభవం ఉంటే ఈ బర్డ్ హాస్పిటల్కి 23 ఏళ్ల పాటు డైరెక్టర్గా ఉన్నారు. ప్రభుత్వాలు మారినా ఆయన్నే డైరెక్టర్గా కొనసాగించారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆయన నచ్చలేదు. ఆయన తీసేసిన తర్వాత తెలిసొచ్చింది, ఆ బర్డ్ హాస్పిటల్ మూతపడ్డాక తెలిసొచ్చింది. చివరికి పులివెందులలో ఉండే రోగులు కూడా జగదీష్ లేడని తెలిసి వదిలేండి అని చెప్పి జగదీష్ ఎక్కడుంటే అక్కడికి వెళ్దామని ప్రయాణమయ్యారు. ఇప్పుడు మనం అసలు డాక్టర్ జగదీష్ ఎవరు, ఎందుకు ఆయనకి అంత ప్రేమ, దివ్యాంగులంటే ఎంత ప్రేమ, ఆయన విశిష్టతలు ఏంటి మనం చూస్తే, ఆయన ఒక చిన్న మారుమూల చిన్న గ్రామంలో పుట్టాడు. డాక్టర్ జగదీష్ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఆయన పుట్టిన గ్రామము ఎక్కడంటే టీ కమ్మపల్లి. ఇది పుల్లంపేట మండలం, ఉమ్మడి కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడ చేశాడు. చేసిన తర్వాత తండ్రి వ్యవసాయదారుడైనా నా కుమారుని బాగా చదివించాలని అక్కడ దగ్గరే, ఈ పుల్లంపేట మండలం తిరుపతికి దగ్గరే, తిరుపతికి అక్కడ మకాం మార్చారు, తిరుపతికి నివాసం మార్చారు. తిరుపతిలో జగదీష్ మున్సిపల్ హై స్కూల్లోనే చదివాడు. ఆయనేమి కార్పొరేట్ స్కూల్లో చదవలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు హై స్కూల్లో చదివాడు. అది అయిపోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో చదివాడు. ఇది 2 కూడా ప్రభుత్వం తరఫున నిర్వహించబడే వాటిలో చదివాడు. చదివిన తర్వాత అప్పటికే
ఎంసెట్ వచ్చేసింది. ఎంసెట్లో మంచి ప్రతిభ సాధించి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఎంబీబీఎస్ చేశాడు. చేసిన తర్వాత కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో ఎంఎస్ చేశాడు. అమెరికాలో వెళ్ళి ఎముకల డాక్టర్లు కొద్దిమంది మాత్రమే ఉండే ఎంసీహెచ్ అనే డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ, ఎముకల వైద్యంలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్, అది బ్రిటన్లో ఉంది, లివర్పూల్ అంటారు, అమెరికాలో చేశాడు. చేసిన తర్వాత ఆయనకి దివ్యాంగులకు సేవ చేయాలనే మనసు కలిగింది. ఇక బర్డ్ హాస్పిటల్లో చేరాడు. చేరగానే వెంటనే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఆయన డైరెక్టర్గా నియమించడం. డైరెక్టర్ అంటే ఏదో కూర్చొని పరిపాలన చేయడమే కాదు, అసలు నేను డాక్టర్ జగదీష్ లాంటి డాక్టర్లు చూడాల. ఎందుకంటే పొద్దున్న ఉదయం 5 గంటలకి ఒక గవర్నమెంట్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే హాస్పిటల్లో 5ంటికి ఆయన వేషధారణ కూడా డాక్టర్ని చూస్తే దండం పెట్టేటట్టు ఉండాలి, డాక్టర్ అనిపించాలి. ఆయన చక్కగా టై కట్టుకుని తెల్లటి కోట్ వేసుకుని 5 గంటలకు ఓపీలో కూర్చునేవాడు. ఆయన 5ంటికి కూర్చుని 6:30కి ముగించేసేవాడు ఓపీ. నేను మొదట్లో నాకు తెలవక ఆయనకు ఫోన్ చేసి మా పేషెంట్లు ఎప్పుడు పంపించామంటే 5ంటికి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే తిరుపతికి రైళ్ళు వచ్చేదన్నీ 7ంటికి 8ంటికి వస్తాయి. అంటే ఆయన్ని కలవాలంటే ముందు రోజే అక్కడ ఉంటే 5 గంటలకు అక్కడ ఉంటే ఆయన చూస్తాడు. 1.5 గంట సేపు రోగులను చూస్తాడు, ఆయనే స్వయంగా చూస్తాడు. ఇక 6:30 అవగానే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతాడు. ఆయన ఒకన్న ఆపరేషన్ థియేటర్ ఇప్పుడు 10 ఆపరేషన్ థియేటర్లు ఆయన కట్టించాడు. ఈయన చేస్తున్న సేవలకు మంత్రముగ్ధులై ఇది టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థ, దాతలు ఇస్తున్న విరాళాలు, ఇది బర్డ్ హాస్పిటల్ ట్రస్ట్ అని ఉంది. బర్డ్ హాస్పిటల్ ట్రస్ట్కి అనేక మంది విరాళాలు ఇచ్చారు దివ్యాంగులకు సహాయపడదామని. మిగతాది ఇక్కడ ఎవరి దగ్గర డబ్బు తీసుకోరు, మొత్తం ఉచితమే. ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు, తర్వాత దాతలు ఇచ్చే విరాళాలతో సేవలు, టీటీడీనే దీని ఖర్చు అంతా భరిస్తుంది. ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోరు. విశేషం ఏంటంటే దీనికి ఆంధ్ర తెలంగాణ నుంచే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి ఉచిత వైద్యము, ఉచిత భోజనం. ఇప్పుడు ఈ రోజున ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 2019 నుంచి 2024 వరకు ఈ బర్డ్ సంస్థకు చీకటి రోజులు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల వరకు కూడా వాళ్ళకి తెలిసిపోయింది జగదీష్ డాక్టర్ లేడు, మనం వెళ్ళినా ప్రయోజనం లేదని చెప్పి వాళ్ళు రావటం మానేశారు. ఈయన 6:30కి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆయన ప్రతిరోజు 10 ఆపరేషన్లు చేసేవాడు. ఈయన 10 చేస్తే సహచరులతో మరొక 20 చేయించేవాడు. సగటున 30 ఆపరేషన్లు. దాంతోపాటు మరి డైరెక్టర్ అంటే కొంత పరిపాలనా వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి ఉండేది. అంటే ఆయన పగలనక రాత్రి అనక సెలవు దినాల్లో కూడా ఆయన తన సొంత హాస్పిటల్లో ఆ బర్డ్ హాస్పిటల్ని చేతులతో పెంచుకొచ్చి బర్డ్ హాస్పిటల్ని ఆసియా ఖండంలోనే నంబర్ 1 స్థానానికి నిలబెట్టాడు. అక్కడ బర్డ్ హాస్పిటల్లో జరిగే సేవలు ఏంటంటే, గతంలో పోలియో వచ్చేది, ఇప్పుడు తగ్గిపోయింది. పోలియో వల్ల వికలాంగులై ఉంటారు, కాళ్లకు సమస్యలు, చేతులకు సమస్యలు, ఈ పోలియో శస్త్రచికిత్సలు చేయటం. అట్లాగే సెరిబ్రల్ పాలసీ అని ఉంటుంది, ఇది మెదడు సంబంధం. మెదడు సమస్య వల్ల పిల్లలకి కాలు చెయ్యి పక్షవాతం, ఒక రకమైన వాతం. ఈ సెరిబ్రల్ పాలసీ ఎందుకు వస్తుందంటే మేనరికపు వివాహాల వల్ల పుట్టే పిల్లలకి అది రావచ్చు, నెలలు నిండక ముందు పుట్టడం వల్ల రావచ్చు, లేదు పుట్టగానే లేదా ప్రసవ సమయంలో ఉమ్మనీరు మింగేసి మరి గాలి సరిగా ఆడని కారణం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గటం వల్ల ఈ సెరిబ్రల్ పాలసీ రావచ్చు. తర్వాత 9 నెలలు దాటిన తర్వాత నెలలు ఎక్కువైపోయి ఇంకా కడుపులోనే ఉండిపోయి ప్రసవం కాని సమయంలో కూడా జరగచ్చు. అలాంటి వారికి మళ్ళీ పునర్జన్మ ఇవ్వటం, ఆపరేషన్ చేసి ఫిజియోథెరపీ చేసి వాళ్ళు ప్రయోజకులు అయ్యేలా చేయటం అనేది అది వెన్నతో పెట్టిన విద్య. ఈయన ఇంటి పేరు గుడారు జగదీష్. ఇప్పుడు ఆయన చేసిన అన్ని రికార్డులే, ఇవన్నీ ప్రపంచ రికార్డులే. ఆయన చేసిన ఆపరేషన్లు ఎన్ని? ఇప్పుడు తుంటి మార్పిడి ఆపరేషన్, మోకాలు మార్పిడి చికిత్సలు, అవి 2 కలిపి 33,000 ఆపరేషన్లు చేశారు. తుంటి ఆపరేషన్లు బయట చేయాలంటే, తుంటి మార్పిడి మోకాలు మార్పిడి చికిత్స అంటే బయట అయితే వాళ్ళు ₹2,00,000 తీసుకుంటున్నారు, అక్కడ ఉచితంగా చేస్తారు. నాకు తెలిసిన పేద రోగులకు ఆ బర్డ్ హాస్పిటల్లో సుమారు ఒక 1000 మందికి ఉచితంగా మోకాలు మార్పిడి చికిత్సలు, తుంటి మార్పిడి చికిత్సలు అక్కడ చేయించడం జరిగింది. ఆ విధంగా 33,000 ఈ తుంటి మోకాలు మార్పిడి చికిత్సలు అంటే అది ప్రపంచ రికార్డే. ఇక నడుము సమస్యలు, పుట్టుకతోనే గూని ఉండటం, పుట్టుకతోనే
నడుము సైడ్కి వంగిపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఆ నడుము ఆపరేషన్లు ఒక 3,300 చేశారు. ఇక దివ్యాంగులు పోలియో వారికి కానీ, సెరిబ్రల్ పాలసీకి కానీ, ఇతర సమస్యలు ఉన్న వారికి 1,10,000. వెరసి ఆయన జీవితంలో ఇప్పటివరకు చేసిన మొత్తం చికిత్సలు దాదాపు 2 లక్షలు ఉంటాయి. ఆయన బర్డ్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి నిష్కర్షగా మానవత్వం లేకుండా తొలగించిన తర్వాత కూడా ఆయన సేవా దృక్పథాన్ని వదలలేదు. ఏం చేశాడు? ప్రకాశం జిల్లాలో మత్స్యకారులు అధికంగా నివసిస్తూ ఎముకలు కీళ్ళ సమస్యలు అధికంగా ఉండే కరేడు గ్రామాన్ని దత్తత చేసుకున్నాడు. దత్తత తీసుకుని ప్రతి నెలలో ఒక 5 రోజులు అక్కడ గడిపేవాడు. రోగులను చూడటం, కావాల్సిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయటం. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిని కూడా దత్తత చేసుకున్నాడు. కరేడు వెంకటగిరిలో ఇక్కడ ఒక 5 రోజులు, అక్కడ ఒక 5 రోజులు గడుపుతూ పేద ప్రజలకు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రజలకు సేవ చేయటం ప్రారంభించాడు. దాంతోపాటు మరికొన్ని హాస్పిటల్లో కూడా ఆయన ఉచితంగా సేవలు అందించాడు. మనకి గుంటూరు జిల్లాలో ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు, ఆయన సంఘం డైరీ వ్యవస్థాపక చైర్మన్, రెవెన్యూ మంత్రిగా విశిష్టమైన సేవలు అందించిన ధూళిపాల వీరయ్య చౌదరి. ఆయన మహానాడుకు ఏర్పాట్లు చేస్తూ ఆ ప్రక్రియలో ఆయన దుర్మరణం చెందాడు ధూళిపాల వీరయ్య చౌదరి. ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ధూళిపాల నరేంద్ర కుమార్. ఆయన ధూళిపాల వీరయ్య చౌదరి జ్ఞాపకార్థం డీవీసీ హాస్పిటల్ని పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు సమీపంలో నిర్మిస్తే దాంట్లో ఈ గుడారు డాక్టర్ జగదీష్ విశిష్టమైన సేవలు అందిస్తున్నాడు. అంతేకాదు పెద్ద తిరుపతిగా భావించే తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ ఉంటే, ద్వారకా తిరుమలలో ఉండే చిన్న తిరుపతి అక్కడ బర్డ్ హాస్పిటల్ ఉంటే ఇక్కడ విరుడ్ హాస్పిటల్ అని పెట్టించాడు జగదీష్. విరుడ్ అంటే వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్. ఇక్కడ కూడా అక్కడుండే స్థానిక ఆ ద్వారకా తిరుమల ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ గారితో కలిసి పనిచేసి ఆరోగ్యశ్రీ సేవలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేసి కోస్తా ప్రాంతంలో ఉండే వారందరూ, లేదు మాకు డాక్టర్ జగదీషే కావాలంటే అక్కడ కూడా ఆ విరుడ్ హాస్పిటల్లో ఒక 10 రోజుల పాటు ఆయన సేవలను అందిస్తూ ఉచితంగా ఆపరేషన్ చేసిన ఘనత డాక్టర్ జగదీష్ది. ఆయన లేని సమయంలో వచ్చి డాక్టర్ జగదీష్ ఎక్కడా అని అడిగి ఆయన లేడంటే వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన నిస్వార్థంగా, నిజాయితీగా, పారదర్శకంగా దివ్యాంగులకే నా జీవితం అంకితమైన విధంగా ఆయన సేవ చేశాడు. ఆయనకి వచ్చిన అవార్డులు, రివార్డులు ఎనలేవు. ఎంతసేపు చెప్పినా జగదీష్ గురించి, ఆయన సేవ గురించి చెప్తూనే ఉండొచ్చు. కొన్ని అవార్డుల పేర్లు చెబుతాను. ఎన్టీఆర్ గారు, అన్న ఎన్టీఆర్ గారి పేరిట ఉన్న ఎన్టీఆర్ పురస్కారం ఆయనకి లభించింది. ఆ ఎన్టీఆర్తో సమకాలీనంగా నటుడుగా ఉన్న ఏఎన్ఆర్ పురస్కారం వారికి లభించింది. ఇక ఉగాది పురస్కారాలు ప్రభుత్వం వారు ఇచ్చారు. ఇక బిరుదులు, అవార్డులు వైద్య రత్న, విశిష్ట రత్న, వైద్య శిరోమణి, ప్రాణదాత, ఇటువంటి పేదల డాక్టర్ జగదీష్. ఇక్కడ మన భారతదేశంలో అనేక సంస్థలు ఇవ్వటమే కాదు, ఆయనకి పరిశోధనలు అన్న కూడా చాలా మక్కువ. పరిశోధనలే కాకుండా యంగ్ డాక్టర్స్ని, యువ ఆర్థోపెడిక్ డాక్టర్లకు మెలకువలు నేర్పి శిక్షణ ఇచ్చి వాళ్ళు కూడా సమాజంలో గౌరవప్రదంగా ఈ రోజున మేము డాక్టర్ జగదీష్ శిష్యులని చెప్పుకుని రాణిస్తున్నారు. ఆయనకి భారతదేశంలో ఉండే అనేకమైన సంస్థలు అవార్డులు, రివార్డులే కాదు, ఇతర దేశాలలో కూడా వారికి గుర్తింపు ఉంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. మారిషస్ దేశంలో ఫినిక్స్ నగరంలో అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి నవీన్ చంద్రరామ్ గుణాని అయిన డాక్టర్ జగదీష్ గురించి తెలిసి వారిని ఆహ్వానించి ఆయనకు ఒక గౌరవాన్ని, బిరుదునిచ్చారు. విశ్వ వైద్య దివ్యాంగ బంధు గౌరవాన్ని ఆయన ఇవ్వటం అనేది విశేషం. ఆ విధంగా మట్టిలో మాణిక్యం, ఎక్కడ మారుమూల కుగ్రామమైన టీ కమ్మపల్లి, అక్కడి నుంచి ఈ రోజున ఆసియా ఖండంలోనే ఈ బర్డ్ హాస్పిటల్ని నంబర్ 1 స్థానంలో పెట్టిన జగదీష్ ధన్యుడు. చంద్రబాబు నాయుడు ఆయన గురించి పూర్తిగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో అక్కడ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి కూడా చేయటం, వారి స్వగ్రామం నారావారిపల్లి కూతవేటు దూరంలో ఉండటం వల్ల జగదీష్ ఆయన కుటుంబ చరిత్ర, ఆయన సేవ అన్నీ గమనించి మళ్ళీ ఇంకోసారి రమ్మన్నారు. వచ్చాడు. గుళ్ళో పూజారి వచ్చాడు. నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆహా, దివ్యాంగులే కాదు,
ఈ మోకాళ్ళ నొప్పులున్నాయి, తుంటె నొప్పులున్నాయి, ఎప్పుడా బర్డ్ హాస్పిటల్కి వెళ్దామా అని వేచి చూస్తున్న రోగులకు ఒక మంచి రోజు, శుభదినం చంద్రబాబు నాయుడు ఆహ్వానించాడు. ఆయన ఎప్పుడు కూడా నాకు పదవి కావాలి, పోస్ట్ కావాలని ఎప్పుడు అడగల. చంద్రబాబు నాయుడు డాక్టర్ జగదీష్కి ఫోన్ చేసి మాట్లాడి రమ్మన్నాడు. రమ్మని, జగదీష్ నువ్వు మళ్ళీ ఆ బర్డ్ హాస్పిటల్ని బాధ్యత తీసుకుని చీకట్లో ఉన్న బరుడిని మళ్ళీ తిరిగి పూర్వవైభవం దానికి చేకూర్చి వెలుగులోకి తేవాల్సిన అవసరం, నీ బాధ్యత నీపై ఉన్నది అని చెప్పి ఆ బాధ్యత ఆయన భుజస్కంధాల మీద పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారికి చెప్పి డాక్టర్ జగదీష్ని టీటీడీ బోర్డు తరపున బర్డ్ హాస్పిటల్కి డైరెక్టర్గా నియమించండి అని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మన జగదీష్, పేదల ఆత్మబంధువు, పేదల డాక్టర్ జగదీష్ తిరిగి బర్డ్ హాస్పిటల్ తిరుపతిలో డైరెక్టర్గా చేరాడనే సమాచారం పేద రోగులకే కాదు, అనేక మందికి, తెలుగు రాష్ట్రాల వారికే కాకుండా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ఆనందకరమైన, శుభకరమైన విషయమని మనం గమనించాలి. వారిని అటువంటి శక్తియుక్తులు కలిగి, పేదలంటే ప్రేమాభిమానాలు, ఆదరణతో విశిష్టమైన సేవలు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ జగదీష్ యొక్క హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఆయన ఆపరేషన్ చేశాడంటే 100కి 100 పాళ్ళు సక్సెస్. మామూలుగా ఆపరేషన్ చేస్తే చీమ్ పడుతుంటుంది కదా, వారి అదృష్టం ఏంటో, దేవుని అనుగ్రహం, ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన ఆపరేషన్ చేస్తే కుట్లు చీము పట్టడం అనేది ఉండదు. చక్కగా ఆనందంగా రోగులందరూ కూడా ఎంతోమంది రుణపడి ఉన్నారు. ఆయన దగ్గర చికిత్స చేయించుకున్న బాలికలందరూ కూడా ఈరోజు ఆ దివ్యాంగ చికిత్సల తరువాత ప్రయోజకులై ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈయన ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు వచ్చినాయి. ఆ విధంగా పరిపాలన రంగంలో కూడా ఉండటం అనేది విశేషం. ఇటువంటి మహనీయుడు, పేదల ఆరాధ్య దైవం, మరి పేదలకి దగ్గరగా ఉన్న డాక్టర్ గుడారు జగదీష్ని బర్డ్ హాస్పిటల్కి డైరెక్టర్గా పునర్నిర్మాణం చేయటం అనేది ఆ చేసిన మన ముఖ్యమంత్రి, పేదల పెన్నిది, దార్శనికుడు, స్వర్ణాంధ్ర నిర్మాత, మరి అమరావతి పోలవరాన్ని త్వరలో పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడుని మనసారా దీవిస్తూ, నాయనా ఈ డాక్టర్ జగదీష్ లాంటి వాళ్ళని మరికొంతమందిని ఉంటే అటువంటి ప్రముఖులను హాస్పిటల్కే కాక పరిపాలనా రంగంలో ప్రవేశపెట్టమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనసారా చంద్రబాబు నాయుడిని దీవించటం అనేది విశేషం.